హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే చేశాను, రైల్ వన్ యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. దానికి కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. నా దగ్గర ఆల్రెడీ ఐఆర్సిటిసి అకౌంట్ ఉన్నప్పటికీ సేమ్ అదే యూజర్ ఐడి పాస్వర్డ్ నేను రైల్ వన్ యాప్ లో లాగిన్ చేస్తుంటే లాగిన్ కావట్లేదు, ఎర్రర్ వస్తుంది, దీనికి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. దీని గురించి అయితే మెయిన్ టాపిక్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు మీకు లాగిన్ కావట్లేదు, ఎందుకు ఎర్రర్ వస్తుంది అని చెప్పేసి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంతకు ముందే ఐఆర్సిటిసి అకౌంట్ యూజ్ చేస్తున్న వారు, యూటీఎస్ యాప్ యూజ్ చేస్తున్న వారు ఖచ్చితంగా రైల్ వన్ యాప్ లో లాగిన్ అయితే అవుతాయి. కానీ కొంతమందికి లాగిన్ కావట్లేదు. అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మీరు ఐఆర్సిటిసి అకౌంట్ కు ఆధార్ కార్డు తోటి లింక్ చేయాలన్నమాట. లింక్ చేయాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లేదంటే మన బ్లాగ్ వెబ్సైట్ లో కూడా నేను పోస్ట్ చేశాను, ఐఆర్సిటిసి అకౌంట్ కు ఆధార్ కార్డు తోటి ఎలా అథెంటికేట్ చేయాలి అనేది. మన యొక్క బ్లాగ్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా చూసి మీరు క్లియర్ గా మీరే ఓన్ గా చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మీ యొక్క ఐఆర్సిటిసి అకౌంట్ ను ఆధార్ తోటి అథెంటికేట్ చేసేటప్పుడు అక్కడ నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ ఇవ్వడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. అప్పుడు ఆ నేమ్ లో సేమ్ ఆధార్ కార్డు లో ఉన్నటువంటి నేమే అప్పుడు ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే ఐఆర్సిటిసి అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో ఆ టైంలో వేరే నేమ్ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఏదైతే ఇప్పుడు మీరు ఆధార్ తోటి మీ యొక్క ఐఆర్సిటిసి అకౌంట్ లింక్ చేయాలనుకుంటున్నారో ఆ టైంలో మాత్రం మీరు నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. నేమ్ చేంజ్ చేసుకొని సేమ్ ఆధార్ లో ఉన్నటువంటి నేమే ఇచ్చి తర్వాత మీరు ఆధార్ తోటి లింక్ చేసుకున్నట్లయితే ప్రాపర్ గా ఆధార్ అథెంటికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత వచ్చేసి సేమ్ అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు రైల్ వన్ యాప్ లో లాగిన్ అయితే చేయొచ్చు అనమాట. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అయినా కూడా లాగిన్ కావట్లేదు అనుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ పేరు మీదుగా కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ ఆధార్ తోటే దాన్ని అథెంటికేట్ చేయండి అనమాట. అథెంటికేట్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అంటే రైల్ వన్ యాప్ లో మనం కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి. ఇలా కూడా మీరు కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీ యొక్క రైల్ వన్ యాప్ ద్వారా ట్రైన్ రిజర్వేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క రైల్ వన్ యాప్ ద్వారా రిజర్వేషన్ అనేది ఎలా చేయాలి, తర్వాత తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అంటే ఈ యొక్క రిజర్వేషన్ ప్రాసెస్ ఏంటి, తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది. తర్వాత మన బ్లాగ్ వెబ్సైట్ లో కూడా ఈ యొక్క ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్లస్ తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి అనేది కూడా నేను బ్లాగ్ లో కూడా రాశాను. అది కూడా మీరు చూడొచ్చు. ఈ యొక్క బ్లాగ్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వెబ్సైట్ లో కూడా మీకు మంచి టాపిక్స్ అయితే కవర్ చేశాను, అది కూడా మీకు యూజ్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. అంటే ఐఆర్సిటిసి యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చేసి రైల్ వన్ యాప్ లో ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు, ఎందుకు ఎర్రర్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడైతే మీకు కొంత డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.